అసలు యజ్ఞం చేసే సమయంలో అగ్నిదేవునికి నైవేద్యం సమర్పించే ముందు స్వాహ అని ఎందుకంటామో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతంలో వానపర్వ సమయంలో మార్కండేయ మహర్షి స్వాహాదేవి కథను పాండవులకు ఇట్లా వివరిస్తారు. దక్ష ప్రజాపతి కుమార్తె అయిన స్వాహాదేవి అగ్నిదేవుడైన అగ్నిని ప్రేమిస్తుంది. ఒకసారి అగ్నిదేవుడు ఒక యజ్ఞంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సప్త ఋషులు మరియు వారి భార్యలు కూడా ఉంటారు. అగ్నిదేవుడు ఆ సప్త ఋషుల భార్యలను చూసి వీళ్ళని ఎలాగైనా పొందాలి అని అనుకుంటారు. కానీ ఈ మహిళలకు ముందే వివాహం జరిగింది. ఈ సప్త ఋషుల భార్యలను కోరుకునే అపవాదిని అగ్ని భరించలేకపోతారు. నేను ఇలా ఆలోచించడం తప్పు అని అగ్నిదేవుడు తెలుసుకుని తపస్సు చేయడానికి అడవిలోకి వెళ్తారు. స్వాహాదేవి కూడా అతని వెంటే వెళ్తుంది. స్వాహాదేవి సప్త ఋషుల భార్యల రూపాలను ధరిస్తుంది. వశిష్ఠుని భార్య అరుంధతిని మినహాయించి అందరి రూపాల్లోనూ అగ్నిదేవుడితో కలిసి ఉంటుంది స్వాహాదేవి. అగ్నిదేవుడు స్వాహాదేవి కలిసి వివిధ రూపాల్లో అడవిలో చాలా రోజులు గడుపుతారు. వివాహ బంధం దెబ్బతినకుండా తన కోరికలను తీర్చినందుకు అగ్నిదేవుడు స్వాహాదేవికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఆమె ప్రేమకు మెచ్చి అగ్నిదేవుడు స్వాహాదేవిని పెళ్లి చేసుకుని ఇలా అంటారు. ఏ యజ్ఞం జరిగినా స్వాహ అనే పదం ఉచ్చరిస్తేనే నేను నైవేద్యాన్ని స్వీకరిస్తానని మాట ఇస్తారు అగ్నిదేవుడు.